వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి అంటే రమేష్ చంద్ర పర్కాల్. హన్మకొండ జిల్లా పర్కాల పట్టణ లలిత కన్వెన్షన్ హాల్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మాసోచారి, పర్కాల మాజీ శాసనసభ్యులు చల్లధర్మారెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని మించిన మోసగాడ్ పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అని అన్నారు. రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ నెల 9న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పర్కాలకు వస్తున్నారని చెప్పారు. బస్టాండ్ అంబేద్కర్ సెంటర్ వద్ద ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు రేపు జరగబోయే పర్కాల మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మేము ఎక్కడికి పోయినా, ఎవరింటికి పోయినా పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తారు. వాస్తవంగా వారే ఎదురొచ్చి నిజంగా మిమ్మల్ని ఓడించుకోవడం చాలా తప్పు జరిగింది, కేసీఆర్ గారిను ఓడించుకోవడం తప్పైంది, మేము తప్పు చేసినాం, ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం, ఈ మున్సిపల్ ఎలక్షన్లోనే బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటాం, పర్కాల్లో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. నేను చాలా సందర్భాల్లో వాళ్ళతో అడుగుతున్నప్పుడు కాంగ్రెస్ పరిపాలన చేతగాని పరిపాలన అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. మోసపోయినం మళ్ళీ మోసపోం, మోసం చేసేళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, మాకు ఒక మాయ చేసినట్టు మేము మత్తులో ఉండి ఓట్లేసినామని చెప్తా ఉన్నారు. ఈరోజు నిజంగా మాకు తిరుగుతూ ఉంటే ఇంకా ఉత్సాహం ఎక్కువ వచ్చి ప్రతి ఒక్క ఇల్లు టచ్ చేయాలని సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఇంకా విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు పర్కాల అభివృద్ధి చేయలేదట, ధర్మారెడ్డి ఏం పని చేయలేదట అంటే ప్రజలు కాదు అందరు నవ్వుతూ ఉన్నారు. నేను అతన్ని ప్రశ్నిస్తా ఉన్నా, ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీరు చేసిన పని ఏందో, మేము అంతకుముందు చేయలేదు ఏందో చెప్పాలి. ప్రజలు చెప్తా ఉన్నారు, మీ శాతగాని మాటలు, మీ శాతగాని వేషాలు, అమలు కాని హామీలన్నీ కూడా ఇచ్చి ఈరోజు ప్రజలను మోసం చేసినని వారే చెప్తా ఉన్నారు. నేను ₹1 అంటే ₹1 ఎక్కడి నుంచి శాంక్షన్ చేసినో చెప్పగాలి. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాంక్షన్స్ నిధులే ఈరోజు వాటి తిప్పి పెడతాను. శిలాపలకం మేము ఒక దిక్కేస్తే ఆ పేరు మార్చి ఇంకో దిక్కు పెట్టి శిలాపలకం వేసుకుంటాను, కానీ మీరు రేవంత్ రెడ్డి ఇచ్చిన డబ్బులు ₹1 కూడా లేదు. నేను కాలనీలో చూశాను, ఈ నిధులేంటి అంటే ఆ నిధులు అవే మీరు తెచ్చిన నిధులే, కానీ జరుగుతున్నదాన్ని ఆపారు, మార్చుతున్నారు, నీకు ఇష్టం వచ్చిన కానీ మార్చుతారు, ఇది వద్దు అని చెప్తే కూడా వినకుండా మార్చుతా ఉన్నారు. అప్పుడు ఆ కాలనీ వాళ్ళ శాంక్షన్ రోడ్లు ఎత్తారు. ఈ రోజు నిజంగా వాస్తవంగా నేను ప్రతి కాలనీకి ప్రతి ఇంటికి పోతా ఉంటే, ఈ రోడ్డు నేను శాంక్షన్ చేసినా కదా అంటే, అవును సార్ మీరు చేసిన మా గోడలు కూడా వగలగొట్టిండ్రు, మేము శాంక్షన్ అయిందంటేనే మా గోడలు వగలగొట్టుకొని వెడల్పు చేసుకున్నాం, మరి ఎందుకు వేస్తారో మాకు తెలుస్తలేదు. నేను తెలుసుకుంటే ఆ రోడ్డు క్యాన్సిల్ అయింది. ఇట్లాంటి మోసపూరితం రేవంత్ రెడ్డి పెద్ద దొంగ, రేవంత్ రెడ్డి పెద్ద మోసగాడంటే అంతకన్నా ప్రకాష్ రెడ్డి ఇంకా పెద్ద మోసగాడు అయిపోయాడు. మోసగాడు వస్తున్నారు, ఎవరు దాచుకోవడానికి వస్తున్నారు, ఎవరు అభివృద్ధి చేయడానికి వస్తున్నారు అనేది మీరు ప్రజలకు అర్థమయ్యే విధంగా మీ మీ ఆయా పేపర్ల ద్వారా, ఛానళ్ల ద్వారా తెలియజేసి మాకు సహకరించగలరని ప్రార్థన. మీరేం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి. నేను అడిగేది కూడా అదే, పని చేసేటోడు ఎవడు, పథకాలు ఉండేటోడు ఎవడు. నేను 6 ఏళ్ల నుంచి నా మిస్ఇన్ఫర్మేషన్ ఏమవుతుంది అంటే, మీ దగ్గర నుంచే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పోవాలి. 6 ఏళ్ల నుంచి నేను ఇల్లు కట్టుకొని పథకాలనే ఉంటున్నాను. ఇవాళ ఎలక్షన్ వస్తుందని చెప్పేసి 6 నెలల ముందు ఇల్లు కట్టుకొని ఉండలేను. నాకు దందాలు చేసి అందరి ఆరోగ్యాలు పాడు చేసి పైసలు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఉద్యోగాలు ఇచ్చి నా తరపు నుంచి ఓన్లీ పథకాల్లో 250 నుంచి 300 మంది నేను ఉద్యోగాలు ఇచ్చినాను. కోవిడ్ టైంలో మొత్తం స్టేట్ మొత్తంలో 6,000 మందికి అందరు ఇంట్లో ఉండగా నేను ఉద్యోగాలు ఇచ్చి సాధిన 6,000 కుటుంబాలు. పరకాల నియోజకవర్గం పరిధిలోనే 600 మందిని సాధిన.
పరకాల టౌన్లో తీసుకుంటే 350-400 ఫ్యామిలీలకి నేను ఆసరా అయినా. కోవిడ్ టైంలో చాలా మందికి. నాకు ఇవన్నీ అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన అవసరం ముందు రాలేదు. ఎందుకోనంటే నాకు రాజకీయం అనేది అప్పుడు అవసరం లేదు, ఆ ఇంట్రెస్ట్ కూడా లేకుండే. ఇవన్నీ పనులు చేసినప్పుడు ఏదో మున్సిపల్ చైర్మన్ జనరల్ అవుతుందనో లేకపోతే ఇలాంటివి అనేది ఏదీ లేదు. కేవలం నేను సంపాదించిన దాంట్లో నా పరకాలకి ఏమన్నా చేసుకుందామనే ఆలోచనతోటి మనం అవన్నీ యాక్టివిటీస్ చేయడం జరిగింది. కోవిడ్ టైంలో నేను నా సొంత ఖర్చుతోటి అంబులెన్స్ సర్వీస్ కూడా నడిపినాం. అప్పుడు నాకు పత్రికా మిత్రులు తెలియదు, మీకు న్యూస్ పంపితే మీరు వేస్తారని తెలియదు, ఇవేవి తెలియదు. అవి మీకు వేయాలి ఇవన్నీ చేయాలి అనే అవసరం కూడా నాకు లేదు. ఏ అడ్వర్టైజ్మెంట్లు ఇలాంటిది చేయకుండా నా సొంతంగా నేను సంపాదించుకున్న డబ్బుల కోసం, నా పరకాల కోసం నేను ఖర్చు పెట్టడం జరిగింది. ఇలాగే నేను టెంపుల్స్కి చేసినప్పుడు మీరు పత్రికా మిత్రులకి నేను పరిచయం అయింది కూడా అప్పుడే అనుకుంటా. టెంపుల్కి కూడా నా సొంత ఖర్చులతో చేశా. సావుకి బతుకి అక్కడ ఇక్కడ చిన్న పెద్ద సహాయాలు చేసుకుంటూ వచ్చిన. నాకు ఈ అవకాశం రావడానికి కారణం కూడా నేను ఎన్ని రోజులు చేసిన మంచి పనులే. ఏదో నేను ఎక్కడి నుంచో ఊడిపడలేదు. మా తాతల దగ్గర నుంచి పరకాలు ఉన్న వ్యక్తిని. నేను ఇక్కడి నుంచి అందరూ వలస హైదరాబాద్కి వెళ్ళిపోతుంటే నేను హైదరాబాద్ నుంచి రిటర్న్ మళ్ళీ నా ఊర్లో ఉండాలి, నా ఊరికి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో వచ్చిన. మీరు అందరూ సహకరిస్తే రేపు చైర్మన్ అయ్యి కూడా ఇక్కడే ఉంటా, ఇక్కడే పనిచేస్తా, ప్రతి వాడవాడకు తిరుగుకుండా ప్రాబ్లమ్స్ తెలుసుకొని అంతకుముందు లాగా కాదు, ఈ ఉన్న ప్యానెల్ సెట్ చేసే మార్క్ మళ్ళీ ఇంకొకరు ఎన్ని ప్యానెల్స్ వచ్చినా కూడా ఇలా చేయాలా, చైర్మన్ అంటే ఇలా ఉండాలా, కౌన్సిలర్ అంటే ఇలా ఉండాలా అనే బెంచ్ మార్క్ ఒకటి సెట్ చేసి మేము 5 సంవత్సరాలలో చూపిస్తాము. మీ అందరి సహకారం కావాలి. థ్యాంక్ యూ 1 and all.